బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత 2 రోజులుగా ఇంజనీరింగ్ విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో తమకు రెగ్యులర్ వీసీ నియమించారంటూ శాంతియుత వాతావరణంలో నిరసన తెలుపుతూ ప్లకార్డులతో ప్రదర్శించారు. తమ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేక విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి మా సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ వీసీతో పాటు ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీలను వెంటనే భర్తీ చేయాలంటూ విద్యార్థులు నిరసన చేపడుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు శుక్రవారం బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారాన్ని ముట్టడించారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఏబీవీపీ నాయకులకు మధ్య వాగ్వివాదం జరగడంతో ఏబీవీపీ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. గేట్ ముట్టడిస్తాం. ఇది కూడా వినకపోతే మీ సీఎం గేట్లు కూడా బద్దలు కొట్టడానికి ఈరోజు ఏబీపీ సిద్ధంగా ఉందని హెచ్చరిస్తా ఉన్నాం. గల్లను బట్టి కొడతా ఉన్నారు సెక్యూరిటీ అని చెప్పి. ఇష్టం ఉన్నట్టు ఎవరో చైనా పనికి వచ్చినా కూడా మమ్మల్ని చేస్తా ఉన్నారు. సగం మంది సెక్యూరిటీ గారు ఆటో డ్రైవర్లతోటి ఒకవేళ మీరు రెగ్యులర్ వీసీని నియమించకపోతే సీఎం గారు మీ సెక్రటరేట్ వద్ద కూడా మేము ముట్టడిస్తాము. ఒక్కొక్కళ్ళకి రక్తాలు వెళ్తున్నాయి.